అన్ని కార్యక్రమాలు ముగించబడ్డాయి. చాలా అన్ని ప్రాముఖ్యమైనవి. దేవుని సంధిలో ప్రారంభ ప్రార్థన ప్రాముఖ్యమైనది, ఆరాధన ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనందరం దేవునితో మాట్లాడాం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో ఆయన మాటలు వినటానికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తే ఈరోజు లోకంలో ఉన్న వారందరితో పాటు కాకుండా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరంలో మనందరం సమకూడి ఒకే మనసుతో ప్రభు సంధిలో ఆరాధించడానికి, ఒకే మనసుతో ఆయన మాటలు వినటానికి కొంత సమయాన్ని ఆయన కోసం కేటాయించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది దేవుని ఆజ్ఞ. 6 రోజులు మన పని కోసం మనం కేటాయించుకొని మన పనిలో మనం బిజీగా ఉన్నా, ఏమంటారు, క్రమకూడికల్లో మనకు అవకాశం ఉంటే వస్తున్న, అవకాశం లేకపోతే రావట్లేదు. కానీ అవకాశం ఉన్న వాళ్ళు అన్నిట్లో పాల్గొంటే మంచిదే. కానీ ఆదివారం అనేది అది దేవుని ఆరాధించే స్థలం, సమయం. అలాగే అందుకని ఆదికాండలో కూడా దేవుడు 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు అని దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడు. విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంట? పరిశుద్ధపరిచాడని. ఆ రోజు సమాజంగా అందరూ చేరి ఆయన స్తుతించాలి, ఆరాధించాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయన కోరికను నెరవేరుస్తూ మనందరం ఇక్కడికి వచ్చాం. మన కోరిక కాదు, అంటే మన ఇష్టంతో రావాలి, ఆయన కోరికను మనం నెరవేర్చడానికి. చాలా సంతోషకరమైన విషయం. మంచిది. ఇది నా వాక్య ధ్యానం నిమిత్తం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మన బైబిల్ గ్రంథాలు తెరిచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం. అందరం చెప్దామా ఈ మాట? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ పౌలు గారు దేవుని పిల్లలు, దేవుని సంతానం అంటే ఏంటో చాలా చక్కగా వివరణ ఇక్కడ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సంతానం అంటే ఏంటో, నిజంగా దేవుని సంతానముగా ఉండడం అంటే అది గొప్ప భాగ్యమే. కాబట్టి దేవుని సంతానం గురించి చాలా క్లారిటీ ఇస్తాడు. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని ఆత్మ మూలంగా పుట్టినవారు దేవుని సంతానం. మనం మొదటి పుట్టుక మన తల్లి గర్భంలో నుండి పుట్టాం కదా. మనందరము తల్లి గర్భంలో నుండి వచ్చిన వారం, మన తల్లిదండ్రుల ద్వారా ఈ భూలోకానికి వచ్చిన వారం. అయితే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ జన్మను కలిగి ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఈ జన్మ కలిగి ఉన్నారు, మొదటి జన్మ. కానీ దేవుని సంతానంగా పిలువబడటానికి తల్లి గర్భంలో నుండి వస్తే సరిపోదు. కానీ దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వాడే దేవుని సంతానంగా పిలువబడతారు. దేవుని సంతానం అంటే దేవుడు ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు కదూ. కాబట్టి దేవుని సంతానముగా మనం ఉండాలి అని అంటే ఆత్మ మూలముగా జన్మించిన వారమై ఉండాలి. అందుకనే ఇప్పుడు మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు కంటే ముందుగా, కొంచెం ముందుగా, ఎన్ని నెలల ముందు ఎవరికైనా గుర్తుందా? బాప్తిస్మం ఇచ్చి యోహాను 6 నెలల ముందు పుట్టాడు కదా. ఆయన మార్గం సరళం చేయడానికి వచ్చాడని మనం చూస్తాం. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుప్రభు గురించి మాట్లాడుతూ, నా వెనుకను వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేనైతే మీకు నీళ్ళల్లోనే బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన ఆత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆత్మతోనూ ఆత్మలోనూ అగ్ని, ఆత్మ బాప్తిసం. రెండవది అగ్ని. అగ్ని ఏంటంటే కాల్చేసేది, అవునా? అగ్ని 2 రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ఒకటి మలినం. ఇప్పుడు బంగారమును ఏం చేస్తారు? ఒక రూపం రావటానికి కొలిమిలో వేసి కాలుస్తారు కదా. రెండవదిగా ఏదైనా చెత్త చెదారాన్ని కాల్చేయటానికి అగ్నిని మనము ఉపయోగిస్తాం. కాబట్టి
దేవుడు బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు కదా, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది చాలా అంటే ఆత్మ మనలో నివసించాలి ఖచ్చితంగా. అసలు దాని పేరేంటి? పరిశుద్ధ ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? పరిశుద్ధ ఆత్మ. కాబట్టి మనము అగ్ని బాప్తిసం అంటే మన మలినాలు కడిగివేయబడితే దేవునికి స్తోత్రం. కానీ అంటే మన అపవిత్రత వల్ల మనం దేవునికి అవిధేయత వల్ల వచ్చే అగ్ని, పాతాళము, అగ్నిగుండం లాంటి అగ్ని మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే బ్రతికుండగానే మనము ఆత్మ మూలముగా జన్మించిన వారముగా ఉండాలి. ఈ ఆత్మ మూలమైన జన్మ మనకు ఎలాగొస్తుంది? అది కూడా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. మనం ఎలా జన్మిస్తాం, క్రీస్తు సంతానమని ఎలా పిలువబడతాం? యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు దేవుని పిల్లలట? ఎంత స్పష్టంగా రాబడి, తన్ను ఎందరు అంగీకరించిరో, దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన ఏమిచ్చాడంట? అధికారం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అధికారం! ఇప్పుడు చెప్పండి, నేను దేవుని సంతానం. హల్లెలూయా. మనందరూ ఎవరి సంతానం చెప్పండి? మనుష్యేచ్ఛల వలనో, శరీర సంబంధంగానో, మనుషుల ద్వారాగానో పుట్టడం కాదు, మనం దేవుని ఆత్మ మూలముగా జన్మించిన వారం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన అంగీకరించాం. క్రీస్తును దేవునిగా అంగీకరించే వాళ్ళు ఆయన పిల్లలు అని చెప్పుకోవడానికి అధికారం ఇచ్చాడట దేవుడు. దేవుని ఆత్మ మూలంగా పుట్టిన వారం మనం. దేవుని ఆత్మ మూలంగా పుట్టిన వారే దేవుని సంతానం. దేవుని ఆత్మ మూలంగా పుట్టడం అంటే చాలామంది రక్షణ విషయంలో వెనకంజ వేయడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఇంకా చాలా పరిపూర్ణంగా రావాలి, ఇంకా మేము అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు మన బ్రతికినంత కాలం ఉంటాయి. ఇంకా క్రింద వచనాలకు వచ్చిన ఇంకా మీకు స్పష్టంగా ఈ విషయాన్ని చెప్తాను. మనం దేవుని పిల్లలంగా ఉండడానికి ఒకే ఒక షరతు, ఆయన దేవుడని గ్రహించి ఆయన మన కోసం మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం శిలువ మరణాన్ని, శిలువ మరణాన్ని పొంది ఆయన ద్వారా మనకు పునరుద్ధానము కలిగిన వాడై ఆయన ద్వారా మనకు రక్షణ కలిగింది అని నువ్వు నమ్మితే చాలు. అంతేకాని ఇంకా వేరే విషయాలు ఏమీ ఆలోచించనక్కర్లా. ఇక పరిపూర్ణతకి, పరిశుద్ధతలోకి నడిపించేది ఎవరు? దేవుని ఆత్మ. ఇంకా చూడండి, ఈ ఆత్మ, దేవుని ఆత్మ ఏం చేస్తారు అని అంటే, ఒకసారి మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. దేవుని ఆత్మ వీరిని ఏం చేస్తుంది? దేవుని పిల్లల్ని తెలియదు ఎవరు? 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమని ఇచ్చుచున్నాను గనుక. చాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు అంటే ఎవరు? ఆయన సంతానం. నిజంగా నా సంతానంగా ఉన్నవారు నా స్వరం వింటారు. వారు ఏం చేస్తారు? ఖచ్చితంగా నా స్వరాన్ని వింటారు. నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అంటే దేవుని ఆత్మ దారి చూపిస్తూ ఉండగా ఆ దారిలోనే వెళ్తారు. ఎవరు? దేవుని పిల్లలు. మనం దేవుని పిల్లలమా కాదా అని టెస్ట్ చేసుకోవడానికి కొన్ని విషయాలు. దేవుని ఆత్మ మనకి ఏదైతే దారిని చూపిస్తుందో ఆ దారిలోనే వెళ్తారన్నమాట. కాబట్టి మనము ఆత్మ మూలంగా నడిపించే వారమై ఉండాలి. ఇంకొక అద్భుతమైన మాట మనం చూస్తాం. రోమాపత్రికలోని 8వ అధ్యాయము 12-13 వచనాల్లో
కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఎవరు? దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వారు శరీరానుసారంగా ప్రవర్తించరు. మరి ఎలా ఉంటారు అనంటే, ఆత్మచేత శరీర క్రియలను చంపుతారు. వినండి, చాలామంది, నాకు కూడా చాలామంది రక్షణ విషయంలో, అంటే బాప్తిసం రక్షణ విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకా నేను చాలా తెలుసుకోవాల్సింది, ఇంకా నేను మారాలి, ఇంకా నేను తెలుసుకోవాలి. తెలుసుకునే విషయంలో, మార్పు విషయంలో మన జీవితకాలం అంతా జరగాల్సిన విషయాలు ఇవి. ఫస్ట్ పాపినని గ్రహించి పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, ఆయన దేవుడు, ఆయన నా కోసం రక్షణ కార్యాన్ని చేశాడు అని ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు రక్షించబడతావు. మరి మనకు ఒక డౌట్ రావచ్చు. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది, ఎప్పుడైతే మనము దేవునిగా అంగీకరించి రక్షణ పొందుకుంటామో అంటే ఆటోమేటిక్గా యేసు రక్తం ద్వారా మన పాపాలు శుద్ధి చేయబడతాయి. మన గత పాపాలన్నిటినీ దేవుడు తన రక్తం ద్వారా శుద్ధి చేస్తాడు. రక్తం ద్వారా శుద్ధి చేయబడిన తర్వాత మనం మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండగా, మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతూ ఉండగా కొన్ని లోపాలు ఖచ్చితంగా బయటపడతాయి, పొరపాట్లు ఖచ్చితంగా బయటపడతాయి. ఎవరైనా చెప్పగలరా నాలో ఏ లోపము లేదు, ఏ పొరపాట్లు లేదని? నువ్వు చెప్పటానికి ముందుకు వస్తున్నావంటే నువ్వు ఇంకా చాలా ఆధ్యాత్మిక దిగువ స్థితిలో ఉన్నావని అర్థం. నిజమైన దైవ బిడ్డలు తాము ఎప్పుడు పరిశీలించుకుంటూనే ఉంటారు. ఖచ్చితంగా ఈ లోకంలో మనం ఉన్నాం కనుక ఏదో ఒక రకమైన మలినం మనల్ని అంటుతూ ఉంటుంది. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించాలి. యేసు రక్తపు శుద్ధి అనేది ఒక్కసారే మనం రక్షణ పొందుకున్నాక. మరి మనం ఎలా పరిపూర్ణము కాగలమంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలంట. ఎట్లా? ఆత్మచేత ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళు, దేవుని ఆత్మ కలిగిన వారు ద్వేషాన్ని జయిస్తారు. దేవుని ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళు అసూయను జయిస్తారు. ఎవరికి లేదు ద్వేషం, ఎవరికి లేవు కక్షలు, ఎవరికి లేవు భేదాలు, ఎవరికి లేదు అసూయ. ఇదిగో చూడండి, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి అనే మాట మనం గలతీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి మనం ఒక్కసారి దేవుని రక్తం చేత కడబడిన తర్వాత మనకున్న శారీర సంబంధమైన లోపాలు, పొరపాట్లు, పాపము కాదు నేను చెప్పేది, ఈ లోపాలు పొరపాట్లు అనేవి ఆత్మ ద్వారా మనం ఆత్మచేత నింపబడినప్పుడు ఆ ఆత్మచేత మనం శరీర క్రియలను ఏం చేయగలుగుతామంట. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను 16 నుండి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎంత బాగుంది ఈ మాట. ఆత్మానుసారంగా నడుచుకునేవారు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలా చక్కగా మాట్లాడుతున్నారు పౌలు గారు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. శరీరం ఆత్మ ఎట్లా ఉన్నాయి? ఒకదానికొకటి వేరు. శరీరం కోరుకునేది వేరు, ఆత్మ వేరు కదా, వేరుగా ఉన్నాయి. కనుక మీరేమి చేయనిచ్చేంతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఒక్కొక్కటి గురించి వివరించటం ఇప్పుడు కష్టం, కానీ ఇవన్నీ మీరు ఒకసారి ధ్యానం చేస్తే ఇవన్నీ శరీర కార్యాలు. ఏంటి చెప్పండి? ఇవి శరీర కార్యాలు. ఆత్మచేత వీటిని చంపేసేయాలంట. ఏం చేయాలి? వాటిని నీలో ఆత్మ ఉంటే కదా చంపేది.
శరీర క్రియలు చంపగలగాలంటే ముందు నీలో ఏం ఉండాలా? ఆత్మ ఉండాలి కదా. ఈరోజు మనిషి హృదయం ఏమైపోయిందంటే పాపాన్ని కూడా పరిశుద్ధంగా చూసేవాళ్ళుగా ఉన్నారు. పాపాన్ని కూడా అసహ్యంగా చూసేవాళ్ళు కనపడటంలా. అందుకనే ఒకని మార్గం అంటే వానికి చక్కగానే కనపడుతుంది అనే సామెతలు చదువుతూ ఉంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. మన లోపాలు భలే బయట కనపడుతూ ఉంటాయి. మనం చదివితే కదా మన లోపాలని మనం తెలుసుకోవడానికి. బైబిల్ బాగా చదివితే మన లోపాలు బయలుపరచబడతాయి. ఆశ్చర్యం వేసింది కొన్ని మాటలు. నేను 27 సామెతలు చదివిన మూడుని కోపము రోట్లో వేసి దంచినా, ఆ మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. చూడండి, అంటే అలాంటివి చాలా ఉన్నాయి కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. సామెతలు 27 ఒకసారి తీయండి, ఎట్లా ఉంటాయో మాటలు. సామెతల గ్రంథం 27వ అధ్యాయము. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో ఎన్నో వచ్చినది 22లో ఏముందంటే, మూడుని రోటిలోని గోధుమలతో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదంట. నాకెంత నవ్వొచ్చిందంటే ఈ మాట చదివినప్పుడు. సామెతలు అంటే అంత మూర్ఖత్వం, వినరు, తమ మార్గమే కరెక్ట్ అని ఎంచుకురా. అంటే మూఢత్వం అంటే ఏంటి? అక్కడ 4 కాళ్ళు ఉన్నాయి కుందేలుకి. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? అందరికీ తెలుసు ఆ విషయం, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. కానీ 3 కాళ్ళు ఉన్నాయి అంటారే, వాళ్ళు 3. అంటే కనబడుతున్న దాన్ని కూడా కనబడనట్లుగా, వినబడుతున్న దాన్ని కూడా వినబడనట్లుగా ఉంటూ వాళ్ళ 3 మూడుని రోటిలోని గోధుమల్లో వేసి రోకట దంచినను వాని మూడత వాన్ని వదిలిపోదు. అలాంటి మాటలు చాలా మంది 27 అధ్యాయంలో చదువుకోండి, చాలా స్పష్టంగా ఉంటాయి. మూఢత్వం అనేది ఏంటి? శారీర సంబంధమైన కార్యం. దీన్ని మనం ఎలా జయించాలి? మెత్తన మనసు కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారు? లోబడతారు. ఆత్మచేత. ఇప్పుడు మనం ఒక లిస్ట్ చదివాం, గలతీలకు రాసిన పత్రికలో ఒక లిస్ట్ చదివాం. ఇవన్నీ కూడా శరీర కార్యాలు. వీటన్నిటినీ ఆత్మచేత ఒక్కొక్క దాన్ని ఏం చేయాలా? చంపేసేయాలి. అసలు అది శరీర కార్యం అని తెలియడానికి కూడా నీలో ఏముండాలా? ఆత్మ ఉండాలా. పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే నివసిస్తుందో ఆటోమేటిక్గా అపవిత్రతను వాళ్ళు అసహించుకోగలుగుతారు. పరిశుద్ధ ఆత్మ మనలో నివసించి మనల్ని నడిపించేటప్పుడు శరీర క్రియలకు మనము లోబడకుండా ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వారం అయితే దేవునికి అయిష్టమైన కార్యాలు మనము చేయలేం. అందుకనే కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని గురించి ఒక మాట చెప్తాడు. తన గురించి నేను ఆయనకి ఇష్టమైన కార్యములను చేయుదును గనుక అనే మాట. అంటే చాలా బాగుంటుంది అది రోమీయులకు రాసిన 8:29 అనుకుంటాను. యోహాను సువార్త 8:29లో ఏమనుందంటే, నేను ఆయనకి ఇష్టమైన కార్యములను చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడై ఉన్నాడని కుమారుడైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేసినప్పుడు మనల్ని దేవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టాడు, ఆయన తోడుగా ఉంటాడు అనే సత్యాన్ని యేసు ప్రభు ఒక మంచి మాదిరి మనకు చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు శరీర కార్యాలను గుర్తించగలుగుతారు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు ఆ శరీర కార్యమును ఆత్మచేత ఏం చేస్తారు? చంపేస్తారు. దేవుడు మనల్ని ఆత్మానుసారులుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనందరం శారీరకంగా ఉన్నాం, కానీ మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించాలి అనంటే ఖచ్చితంగా శరీర కార్యాలను మనం చంపివేసుకోవాలి.
చంపివేసుకోవాలి. ఆత్మ చేత శారీరక క్రియలను మనము చంపివేసే వారంగా ఉండాలి. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది. దేవుని ఆత్మ మనలో నివసించడం ద్వారా మాత్రమే మనము శరీర క్రియలను చంపివేయగలుగుతాం అనే సత్యాన్ని మనము గమనించాలి. అలాగే దేవుని ఆత్మ ఎప్పుడు విశ్వాసులను స్వార్థం నుంచి, పాపం నుంచి దూరంగా నడిపిస్తాడు. స్వార్థానికి, పాపానికి దూరంగా నడిపిస్తాడు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనలో ఉంటే స్వార్థానికి, పాపానికి. స్వార్థం అంటే ఏంటి? నేను బాగున్నానా, ఇంకంతవరకు. అంటే వాళ్ళు చూసుకుంటూ ప్రక్క వారి గురించి ఆలోచించకుండా ఉండడాన్ని ఏమంటారు? ఎంత స్వార్థం వాళ్ళకి అసలు. అన్నామా మనం ఎన్నిసార్లు అనలా? ఎంత స్వార్థంగా చూసుకుంటారు. అరే ఎదుటోళ్ళు అసలుకి ఏమన్నా ఎదుటోళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? ఎంత స్వార్థంగా బతుకుతున్నారు ఇలా అంటామే. అంటే స్వార్థంగా ఉన్నారంటే వాళ్ళలో ఏమి లేదని బైబిల్ చెప్తుంది తెలుసా? దేవుని ఆత్మ కలిగిన వారు స్వార్థానికి, పాపానికి దూరంగా ఉంటారు. పాపం అంటే ఏంటి? ఇంతకీ మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఆదాము పాపం చేశాడు అనే మాట మనం అంటాం. ఏంటి ఆయన చేసిన పాపం? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? మోసం చేశాడా? ఎవరైనా హత్య చేశాడా? ఆదాము పాపం చేశాడు, పాపంలో పడిపోయాడు అంటానికి కారణం ఏంటి? దేవుడు చెప్పింది చేయకుండా సాతాను ఆలోచనకి ప్రేరేపితులై సాతాను మాటను ఆదామ ఎవరైతే నెరవేర్చారు, తద్వారా పాపం లోకంలోకి ప్రవేశించింది. కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించటం అనంటే ఆయన ఏం చెప్తున్నాడో దాని ప్రకారం చేయడమే. ఆయన ఏం చెప్పలేదో దాన్ని చేయకుండా ఉండడమే. అర్థమవుతుందా? ఆయన ఏం చెప్పలేదో దాన్ని చేయకుండా ఉండాలి. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. మీరు ఉల్టాగా వెళ్ళారనుకోండి, ఆజ్ఞను అతిక్రమించడం. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడా? నువ్వు స్వార్థంగా ఇంకా బ్రతుకుతున్నావంటే, అసలు క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు స్వార్థంగా బ్రతికి వాళ్ళు క్రైస్తవులు అనే పేరే తీసేసుకోవాలి. యేసయ్య తన జీవితంలో 33.5 సంవత్సరాల్లో ఎక్కడ స్వార్థపూరితమైన జీవితం జీవించలేదు. అవునా కాదా? జీవించాడు? ఎక్కడైనా స్వార్థపూరితమైన జీవితం జీవించాడా ఆయన? స్వార్థం తన సంతోషం తను చూసుకున్నాడా? స్వార్థం అంటే ఏంటి? తన సంతోషం తను చూసుకోవడం, తన ఆనందం తను చూసుకోవడం, తను చూసుకోవడం, తను బాగున్నాడో లేదు చూసి. ఎక్కడన్నా యేసుప్రభు జీవిత కాలంలో ఎక్కడైనా ఆయన స్వార్థం చూపించిన వాడుగా ఎక్కడన్నా కనపడ్డా? ఎలా ఉన్నాడు ఆయన? ప్రజల కోసం అన్నీ చేశాడు. అవునా? లాస్ట్కి శిలువ శ్రమల దగ్గర కూడా ఎందుకండి ఆయన తన వీపును అప్పగించాడు? ఎందుకంటే తన శరీరాన్ని అప్పగించాడు? ఎందుకంటే తన ముఖాన్ని అప్పగించాడు గుద్దే వాళ్ళకి? జుట్టు పీక వాళ్ళకి ఎందుకు ఆయన జుట్టును అప్పగించాడు? ముళ్ళ కిరీటం పెట్టేవాడికి ఎందుకు ఆయన తలను అప్పగించాడు? ఏ నేరం చేస్తే అప్పగించాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆ తండ్రి చిత్తం ఏంటంటే లోకంలో ప్రజలందరూ రక్షించబడాలి. ఈ ప్రజలందరి రక్షణ పొందాలి అని అంటే ఈరోజు యేసు మీద ఈ ప్రపంచ ప్రజల పాపాలు మోపబడాలి. మోపబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన గెస్సేమనే తోటలోకి వెళ్ళి ఒంటరిగా తనకిష్టమైన 3 శిష్యులను తీసుకొని వెళ్తాడు. ముందు వాళ్ళను కూడా వదిలిపెట్టి ఒంటరిగా ఇంకొంత దూరం వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏం గిన్నె అండి అది? ఆయన కళ్ళ ఎదుటున్న గిన్నె ఏంటో తెలుసా? ఆయన ఏ పాపం చేయకపోయినా, ఆయనలో ఏ స్వార్థం లేకపోయినా, ఆయనలో ఏ దోషం లేకపోయినా పాపము వలన వచ్చే భయంకరమైన శిక్షణ ఆయన పొందబోతున్నాడు. ఆయన పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు. ఆయన శారీరకంగా మనలాగా ఉన్నాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం మోపబడబోతూ ఉంది. ఆయన శరీరం దున్నబడబోతూ ఉంది. అందరి ముందు అవమాన పాలవ్వాల్సి వస్తుంది. అందరూ ఈడ్చుకుని వెళ్ళబోతూ ఉన్నారు. భయంకరమైన శ్రమల గుండా వెళ్ళబోతున్నారు. నీవు కూడా శ్రమపరచబడుతున్నావు, నువ్వు కూడా నిందించబడుతున్నావు, నువ్వు కూడా కష్టాల పాలవుతున్నావు. దేనికోసం నీ నిందలు, దేనికోసం నీ శ్రమలు, దేనికోసం నీ కష్టాలు? నీ స్వయంకృతమైన అపరాధం వల్ల తెచ్చుకున్న వాటిని దేవుడు పట్టించుకోడు. దేవుని కోసం ఇలాంటి శ్రమను నువ్వు అనుభవించగలుగుతున్నావా? స్వార్థంగా బ్రతకూడు క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు క్రీస్తు మహిమ కోసం, ఇతరుల మేలు కోసమే బ్రతుకుతాడు. నాకు
యేసయ్య ప్రార్థన చేసేటప్పుడట ఆయన చెమట రక్త బిందువులాగా అయిపోయిందంట. ఏం కాచాడు గెత్సేమనే తోటలో? చెమట కాదండి, విపరీతమైన టెన్షన్లో ఉన్నాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒకరికి వచ్చి ఇక తప్పదు, కొరడాలు తీసుకొని వచ్చారు అంటే ఉక్కులతో కూడిన కొరడాలు తెచ్చారు అనుకుందాం. నువ్వు పక్కనున్న నిన్ను కొట్టబోతున్నారు, దాంతో ఆ కొరడాలతో నిన్ను కొట్టబోతున్నారు. ఏమొస్తుంది నీకు? టెన్షన్, భయంకరంగా చెమటలు వస్తాయి, భయంకరమైన వేదన వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా పరిపూర్ణ మానవుడిగా ఉన్నాడు కనుక జరగబోయే విషయాలు, ప్రజలు ఆయన ఏం చేయబోతున్నారో, తండ్రి అయిన దేవుడు ఆయనకి ఎలాంటి అంటే ప్రజలకు ఎలాంటి పర్మిషన్ ఇచ్చాడో, తను ఎలాంటి శ్రమల గుండా వెళ్ళబోతున్నాడో, ఎలాంటి అవమానాల గుండా తన శరీరాన్ని అప్పగించినప్పుడు ఆ శరీరం ఎలా దున్నబడుతుందో అవన్నీ తెలుసు కనుక, పరిపూర్ణ మానవుడు కనుక ఆయన తట్టుకోలేకపోయాడండి. అవన్నీ ఊహించుకుంటూ చెమట రక్త బిందువులే మారిపోయినంట. అంటే ఆయన నరాలు ఉబ్బిపోయి ఆయన నార్మల్గా ఉండగానే ఒక భక్తుడు అంటాడు కదా, ఆయన శరీరాన్ని దున్ని అంటే కొరడాలతో ఉక్కులతో ఆ కండలుగా పెరిగినప్పుడు వచ్చిన రక్తము కంటే ఆయన నార్మల్గా ఉన్నప్పుడు కాచిన రక్తం ఎంత శ్రేష్టమైంది. ముందుగానే గెస్సేమనే తోటలోనే ప్రజల రక్షణార్థమై స్వార్థము లేని ప్రేమ చూపించి ప్రజలందరి పాపములు ఆయన మీద మోపుకొని వారందరి రక్షణార్థమై తన్ను తాను అప్పగించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు ఆయన అలా గెస్సేమనే తోటలో అప్పగించుకొని ఉండకపోతే, ఆ గొల్గొతా కొండ మీద ఆయన తన శిలువ శ్రమలు మన కోసం పొందకపోతే, ఆ మేకులు కొట్టించుకోకపోతే ఈరోజు ఆ సింహాసనం మీద ఆయన ఉండేవాడు కాదు, తండ్రికి మహిమ వచ్చేది కాదు. కానీ దేవుడు ఈరోజు నిన్ను నన్ను తన బిడ్డలుగా పరిగణించబడుతూ, తన ఆత్మ ద్వారా నడిపించబడుతూ, ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడి విశ్వాస జీవితంలో కొనసాగించబడుతున్న నీ ద్వారా నా ద్వారా దేవుడు ఆశిస్తుంది ఏంటో తెలుసా? నాలాగా మీరు స్వార్థం లేకుండా బ్రతకండి. ప్రతి క్రైస్తవుడు ఎవరి కోసం వాళ్ళు బ్రతకడం కాదు, క్రీస్తు కోసం బ్రతకాలా, క్రీస్తు బిడ్డల కోసం బ్రతకాలంతే. నువ్వు నీ కోసం నువ్వు బ్రతుకుతున్నావంటే ఈ స్వార్థం పాపంగా మారిపోయింది. ఈ పాపి దేవుని ప్రజగా ఉండలేడు, దేవుని ప్రజలు దేవునితో కలిసి ఆయన రాజ్యంలో ఉండలేరు. క్రైస్తవుడు అంటేనే స్వార్థాన్ని పక్కన పెట్టేవాడు. ప్రియులారా, నిజంగా నిన్ను నన్ను యేసయ్య ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడండి. నిజంగా తన స్వార్థం తను చూసుకోలేదు. తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించేటప్పుడే అన్నీ చెప్పి పంపించాడు, అవునా? వాటికి అంగీకరించే ఆయన వచ్చాడు. నువ్వు కూడా యేసుప్రభుని దేవునిగా అంగీకరించి రక్షణ పొందుకునేటప్పుడు అన్నీ అంగీకరించే మనందరం వచ్చాం, అవునా? కానీ యేసులాగా ఎంతవరకు నువ్వు నిలబడుతున్నావు? చిన్న శ్రమకే వెనకంజ వేస్తున్నావా? యేసు నమ్ముకున్నానని చెప్పుకుంటూ నీ స్వార్థం కోసం నువ్వు బ్రతుకుతున్నావా? క్రీస్తు బిడ్డలు అంటేనే స్వార్థపూరితమైన వారు కాదు, యేసు మహిమ కోసం జీవించేవారు, ఇతరుల మేలు కోసం జీవించే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. పరీక్షించుకో సహోదరి సహోదరుడా. బాప్తిసం తీసుకుంటే సరిపోదు. యేసు రక్తం ద్వారా నీ పాపాలు కడిగబడిన మాట వాస్తవమే. రక్షణ పొందుకొని యేసు రక్తం చేత నీ పాపాలు కడగబడిన దాంతో నీ జీవితం ముగింపు కాదు. ఈ లోకంలో విశ్వాసిగా బ్రతకడం అంటే స్వార్థాన్ని పక్కన పెట్టాలి. ఏ పక్కన పెట్టాలా? వింటున్నారా? వాక్యాన్ని వింటున్నారా? కొంతమంది మొద్దు మోకాలు ఎంత చెప్పినా కానీ మా బతుకు మాదే, మీరు చెప్పేది మీదే, తీర్పులోకి వస్తారు. జాగ్రత్త. నేను చెప్పాల్సింది నేను చెప్తాను, నేను చెప్పకపోతే నేను తీర్పులోకి వస్తా. నా మాటలు అందరికీ కఠినంగా ఉంటాయి, నాకు తెలుసు ఆ విషయం. కానీ దేవుడు నన్ను అందుకే పిలిచాడు. ఆయన మేము వాక్యంలో ఏముందో అది చెప్పాల్సిందే, నేను అనుసరించాల్సిందే, మిమ్మల్ని అనుసరించండి అని చెప్పాల్సిందే. ఇక తర్వాత సంగతి అది నీ చేతిలో ఉంది, నా చేతిలో. నేను అనుసరిస్తే నేను ధన్యురాలిని, నువ్వు అనుసరిస్తే నువ్వు దాన్ని. నేను అనుసరించకుండా చెప్పకూడదు, నేను అనుసరిస్తూనే చెప్తున్నాను. ఈరోజు నువ్వు కూడా దేవుడు చెప్పినట్లుగా స్వార్థాన్ని చంపేసుకో. ఆత్మచేత నడిపించబడేవారు స్వార్థాన్ని ఏం చేస్తారు?
చంపుకుంటారు, శరీర కార్యాన్ని చంపివేస్తారు. ఆత్మచేత మాత్రమే అది సాధ్యం. ఉన్నాడా దేవుని ఆత్మ నీలో? దేవుని ఆత్మ నీలో నివసిస్తుందా? పత్రికల్లో ఒక మాట ఉంది, దేవుని ఆత్మను ఆర్పివేయకుడి అనే మాట కూడా మనం చూస్తాం. ఇంకో మాట, దుఃఖపరచకుడి అని కూడా చూస్తాం. అంటే దేవుని ఆత్మ దుఃఖపడే క్షణాలు ఉంటాయి, ఆరిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. నువ్వు చేసే పనులు, నువ్వు చూపించే విశ్వాసం, నువ్వు ఎదిగే విధానం, దేవుని సహవాసం, నీ తత్వం దేవుని మహిమపరిచేవిగా ఉన్నాయా? నీ స్వార్థాన్ని నువ్వు చంపుకోగలుగుతున్నావా? క్రైస్తవుడు ఎన్నడూ స్వార్థపరుడిగా ఉండకూడదు, అస్సలు ఉండకూడదండి. యేసు ప్రభు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడిపోయాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏ మార్గం గుండా వెళ్ళబోతున్నాడో తెలిసి కూడా తన స్వార్థం తను చూసుకోకుండా లాస్ట్కి అంటాడు కదా, ఆయనను నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే జరిగించు. నేను రెడీ నీకోసం కొట్టబట్టడానికి రెడీ, నీకోసం ఏడవబట్టడానికి రెడీ, నీకోసం కొరడా దెబ్బలు పడడానికి రెడీ, ప్రజల రక్షణార్థమై ముళ్ళ కిరీటం పెట్టించుకోవడానికి రెడీ, ప్రజల రక్షణార్థమై అవమానపరచబడటానికి రెడీ. నువ్వు కూడా నేను కూడా రెడీగా ఉంటాం. దేనికోసం రెడీగా ఉంటున్నావు నువ్వు? ఇస్ అంటాడు, యేసును మాదిరిగా తీసుకొని మనం బ్రతకాలి. ప్రియులారా, పరీక్ష చేసుకోవాలండి. నాకు క్రైస్తవ్యం అంటేనే ఒక ఛాలెంజ్గా, అసలు అలా తీసుకుంటాను నేను. క్రీస్తు బిడ్డలంటేనే ఛాలెంజ్గా బ్రతకాలి మనం. క్రీస్తు విశ్వాసులు స్వార్థపరులుగా ఉండకూడదు. పాపం చేసేవారు స్వార్థపరితులుగా ఉండేవాళ్ళు, ఆ స్వార్థం పెరిగి 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 పాపంగా ఖచ్చితంగా మారిపోయింది. నీ కోసం నువ్వు కాదు బ్రతకాల్సింది. ఎప్పుడైతే యేసును రక్షకునిగా అంగీకరించావో, ఎప్పుడైతే నీటి మూలముగా జన్మించావో, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావో, ఇక ఆ రోజే నీ స్వార్థం, నువ్వు చచ్చిపోయావు. నీ ఆనందం కోసం కాదు బతకాల్సింది. ఎవరి ఆనందం కోసం? చదవండి బైబిల్, ఎంత క్లారిటీగా ఉండదు అలాంటివి. దేవుని ఆనందం కోసం బ్రతకాలి, ఇతరుల మేలు కోసం బ్రతకాలి. అది నిజమైన క్రైస్తవుడు. మనందరం ఆలోచిద్దాం, ఎలా ఉంది మన జీవితం? దేని ఆత్మచేత నడిపించబడుతున్న మన జీవితంలో ఇంకా స్వార్థమే ఏలుతూ ఉందా? అయితే దాన్ని మనం ఏం చేయాలి? ఈరోజు ఆత్మచేత ఆ శరీర క్రియని చంపేయాల. స్వార్థమా, నా సంతోషం కోసం నేను బ్రతుకుతున్నా, ఈరోజు నా స్వార్థాన్ని నేను చంపేసుకుంటున్నా, దేవుని మహిమ కోసం నేను జీవిస్తా, ఇతరుల మేలు కోసమే నేను బ్రతుకుతా అనే దమ్ముందా నీకు? అది క్రైస్తవ్యం అంటే. లేదంటే నువ్వు చర్చికి వచ్చినా శవంలాగా వచ్చినట్టు పోయినట్టు, దేవుడి లెక్కలో లేవు అని అర్థం. కాబట్టి ఈ అనుభవం లేని వ్యక్తులు, ఏ అనుభవం లేని వ్యక్తులు? ఆత్మ చూపే దారిలో నడవడం అనే అనుభవం. దేవుని సంతానం ఎలా ఉంటారంట? ఆత్మ చూపే దారిలో నడుస్తారు. ఈ ఆత్మ చూపే దారిలో నడవడం అనే అనుభవం, అలాగే ఆత్మచేత శరీరక్రియల్ని చంపడం అనే అనుభవం. ఆత్మచేత ఏం చంపాలి? శరీర క్రియలు. ఏంటి ఆ శరీర క్రియలు? చాలా లిస్ట్ చెప్పా, వాటిలో స్వార్థం కూడా ఒకటి. శరీర క్రియలు చంపడం అనేది, అలాగే స్వార్థం, పాపానికి దూరంగా ఉండడం అనే ఈ అనుభవం. ఈ అనుభవం లేని వ్యక్తిలో నిజమైన పశ్చాత్తాపం, నమ్మకం లేదన్నమాట. నిజమైన పశ్చాత్తాపం, దేవుని పట్ల నమ్మకం లేదు. నువ్వు మోసపోతున్నావు, నువ్వు మోసం చేసుకోవాకు. అందులో భక్తుడు ఒక పాట రాస్తాడు, ఏమంటే, మోసపోకు దేవుడు వెక్కిరించబడడు, మనుజుడేమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకు దేవుడు వెక్కిరించబడడు, మనుజుడేమి విత్తునో
ఆ పంటనే కోయును. క్రియలకు ఫలమిచ్చు క్రీస్తు. ఓ ప్రియుడా, నీ క్రియలకు ఫలమిచ్చు క్రీస్తు. ఓ ప్రియుడా, మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు. మనుజుడేమి విత్తునో ఆ పంటనే కోయును. మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు. మనుజుడేమి విత్తునో ఆ పంటనే కోయును. క్రియలకు ఫలమిచ్చు క్రీస్తు. ఓ ప్రియుడా, నీ క్రియలకు ఫలమిచ్చు క్రీస్తు. ఓ ప్రియుడా. హల్లెలూయా. మోసం చేసిపోకు నిన్ను నీవు. నేను ఆత్మ మూలంగా నడిపించబడుతున్నానని చెబుతూ ఆత్మ చెప్పే దారిలో నడవకుండా, ఆత్మచిత శరీర క్రియలను చంపుకోకుండా, స్వార్థానికి పాపానికి దూరంగా ఉండకుండా, పశ్చాత్తాపం అనేదే లేకుండా నేను దేవుని నమ్ముతున్నాను అని అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుడేమి ఎక్కిరించబడ్డు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. నేను అది అనుభవిస్తున్నాను. ఇప్పుడు విత్తిన దాన్ని పంట కోస్తున్నా. నువ్వు అలా ఉండకూడదు. చాలామంది అంటారు ఏం కాదు కర్మ ఫలితం అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. లేదు లేదు అంటే దాని అర్థమైందో నాకు తెలియదు, కానీ మొత్తాన్ని బైబిల్ భాషలో నేను ఏమంటానంటే, మనము మంచి క్రియలు చేస్తే మన వెంట కూడా అలాంటివి వస్తాయి. దేవుని మాట మనం వింటే విను ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనము అనుభవిస్తాం. వినకపోతే దాని ద్వారా వచ్చే నష్టంలోకి మనం వెళ్తాం. వాక్యాలు ఎందుకంటే వాక్యం అంటేనే సరిచేసేది. చెప్పండి, వాక్యం అంటేనే సరిచేసేది. అందుకని భక్తుడు వాక్యాన్ని దేంతో పోలుస్తాడు? అద్దంతో పోలుస్తాడు. వాక్యాన్ని దేంతో పోల్చాడు? అద్దం. అద్దం ఎందుకు చూసుకుంటాం మనం? మనలో మన ముఖంలో ఏదైనా మచ్చ ఉందా, లోపం ఉందా, నేను అనుకున్నట్లుగా ఉన్నానా లేదా అనుకోవడానికే కదా. చాలామందికి వాక్యం చెప్తుంటే మండిపోతారు కొంతమంది. ఎప్పుడు చూడు ఆ యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను గురించి కూడా ఎంత కోపమో. బాప్తిస్మిచ్చే యోహాను ప్రసంగం చేస్తుంటే ఒక్కొక్కరికి మండిపోతూ ఉండేదంట. ఆయనేమో ఆత్మలో మండిపోతూ ఉండేవాడు. దేవుడు చెప్పమన్నది చెప్పేస్తూ ఉండేవాడు. ఇర్మియా కూడా అంతే. ఇర్మియా గురించి మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథంలో అసలు ఇర్మియా ప్రవచించిన ప్రతి ప్రవచనం ఇశ్రాయేలీలకి, ఇశ్రాయేల్ అప్పుడు యోధా జనాంగ మధ్యలోనో కొంచెం మర్చిపోయాను, మొత్తాన్ని దేవుని ప్రజల మధ్యలో ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఇర్మియా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను రూపించుకున్నాను అని అన్నప్పుడు, నేను బాలుడినయ్యా అంటే నువ్వు అట్లా అనొద్దు, నువ్వు బాలుడిని అనవద్దు, నేను నడిపిస్తాను నిన్ను, నా మాట నువ్వు వినకపోతే మాత్రం నేను ఊరుకోను అన్నట్టు, నా మాట వింటే నీకు విజయం ఇస్తానన్నట్టు చెప్పినప్పుడు ఇర్మియా బయలుదేరుతాడండి. అసలు ఆ ఇర్మియా గ్రంథం చదవండి. అసలు ఇశ్రాయేలీలకి దేవుని ప్రజలైన వారికి ఎంత మండిపోయిద్దంటే ఆయన మాట్లాడుతుంటే, నీకు నోరు తెరిస్తే ఆ మాటలే వస్తాయి, నాశనం అవుతామని. చూడు మిగిలిన ప్రవక్తలు చూడు ఎంత బాగా చెప్తున్నారో. నిజమే అది. ప్రవక్తలు అనే వాళ్ళు ఇంకా ఉన్నారు లోపల. వాళ్ళందరూ ఏమో వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు. ఎవరికి అనుకూలంగా? ఆ లోపల ఉన్న ప్రజలందరికీ అనుకూలంగా చెప్తున్నారు. ఇర్మియా ఒక్కడే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏందిలేండి, చాలాసార్లు అందరూ దొమ్మిగా లేసి కొట్టడం ప్రారంభించాడు. నీ నోటికి మంచి మాట రాదా? ఎప్పుడు నాశనం. అప్పుడు ఇర్మియా ఏడుస్తూ అంటాడు కదా దేవుని దగ్గర, ప్రభువా నా ఆత్మేమో నీ మాటలతో మండిపోతుంది, అది చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈ ప్రజలేమో నువ్వు చెప్పావు ఈ మాట అంటే నా మాట అంగీకరించలేదు, ఆ ప్రవక్త మాటలు వింటున్నారయ్యా అని ఏడ్చాడండి ఇర్మియా ప్రవక్త. చదవండి ఇర్మియా గ్రంథాలు. అసలు ఒకసారి అయితే అందరు కలిసి వీడిని చంపేస్తే పోయిద్ది, నోరు తెరిస్తే మనకి వ్యతిరేకంగానే ఇంతమంది ప్రవక్తలను మనకు సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఈడొక్కడు మనకి వ్యతిరేకంగా మాట్లాడతాడు, నోరు తెరిస్తే మనం నాశనం అయిపోతాం అంటున్నాడు. పదండి ఆ గుంటలో పడేద్దామని నీరు లేని బావి బురదలో వేస్తే అందరూ అనుకున్నారు పేడ వదిలిపోయింది రోజుతో,
ఇంకా మనల్ని నాశనం అయిపోతా అనేవాళ్ళు ఉంటారు. అయినా ఇర్మియా తన సొంతకి చెప్పలేదు మీరు నాశనం అవుతారని. దేవుడు చెప్పాడు, మీరు నా మాట వింటలేదు, నేను ఎంత చెప్పినా వినరేంటి అసలు, ఇది సంగతి, మీరు ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే ఇదే మాట వినకపోతే మీరు నాశనం అయిపోతారు అనే మాట దేవుడు చెప్తేనే చెప్పాడు. మిగిలిన ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే ఏం కాదు, ఆయన చెప్పేది అంత అబద్ధం, ఆయన చెప్పేదే కరెక్ట్ అంటున్నారు. టోటల్గా ప్రవక్తలందరూ ఒకటయ్యారు. ఇర్మియా ఒక్కడే ఒకటయ్యాడు, దేవుని కోసం యథార్థంగా నిలబడినాడు. కానీ ప్రజలకి ఇర్మియాని చూస్తుంటే మండిపోతున్నారు, ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా చెప్పటం వల్ల. ఒకసారి ఎంత కోపం, వీడి పీడ వదిలించుకోవాలని చెప్పి నీరు లేని బావిలో, అది ఊబి లాంటిది బురద అన్నమాట, పడేశారండి. అందరూ అనుకున్నారు పీడ వదిలిపోయింది అనుకున్నారు. ఏమో ఇర్మియా కూడా, నేను అనుకుంటాను ఇర్మియా అనుకొని ఉంటాడు, ఈరోజు వరకే ఉందే కాబోలు, ఇంకా నాకు కూడా అనుకొని ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎబెద్మెలెకు అనే అతను రాజు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, రాజా మీరు ఆ బావిలో వేయబడిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, మీకు అర్థం కావట్లే ఆ విషయం. అతను ఎవరు? అన్యుడండి. ఎబెద్మెలెకు అనే అతను అన్యుడు. ఆయన కానీ చచ్చిపోతే అక్కడ చాలా కీడు వస్తుంది అనగానే, అర్జెంటుకి వెళ్ళి కొంతమంది మనుషులను తీసుకెళ్ళని పైకి లాగండి అన్నాడు. దేవుని ప్రజల్ని ఎవ్వరు హాని చేయలేరు. దేవుని కోసం యథార్థంగా నిలబడి దేవుడు చెప్పినట్లుగా చెబుతూ, దేవుడు చెప్పినట్లుగా చెప్పబడ ద్వారా అవమానాల గుండా వెళుతున్న ప్రజల పక్షంగా ఎవ్వరు ఉండకపోవచ్చు, దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. తన ప్రజల్ని కాపాడుకోవటానికి చాలా మార్గాలు ఉంటాయి. అందరూ అనుకున్నారు ఇర్మియా పక్షాన ఎవరు లేరులే, అయిపోయింది వాడు పని, ఇంకట్ట ప్రకటిస్తాడో చూద్దాం. ఈ ప్రవక్తలు భలే ప్రవచిస్తున్నారు మనకు అనుకూలంగా, వీళ్ళు ఏమంటే అది కరెక్ట్ దేవుడు అదే చెప్పింది అంటున్నారు వాళ్ళందరూ. ఇక పీడ వదిలిపోయింది, ప్రవక్త పీడ అనుకున్నారు. కానీ తన ప్రవక్తను ఎలా కాపాడుకోవాలో, తన జనాంగంలో ఎవరు ముందుకు రాకపోయినా ఒక అన్యుడిని నిలబెట్టుకున్న దేవుడు, నువ్వు ప్రభు కోసం నిలబడుతూ ఉండగా, ప్రభు పని కోసం యథార్థంగా నిలబడుతూ ఉండగా, స్వార్థాన్ని చంపుకొని పాపం దాకా వెళ్లకుండా పశ్చాత్తాపడి దేవునిలా నమ్మకం కలిగి నిజమైన పశ్చాత్తాపంతో పాప విముక్తి కోసం నువ్వు ప్రార్థిస్తూ ఉండగా, నీ కోసం ఎవరిని పంపించాలో దేవుడు వారిని పంపిస్తాడు. లేదంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు పోరాడితే మాత్రం అది నీకు మేలుకరమైంది కాదు. బాప్తిస్మ యోహాను కూడా తన ప్రసంగాలు ఎంత కఠినంగా ఉండేవో తెలుసా? ప్రసంగాలు విని భయపడి అందరూ బాప్తిసం తీసుకోవటానికి వస్తున్నారంట. అమ్మో మేము దేవుని ఉగ్రత తప్పించుకోవాలి అని సంబరపడిపోవాలిగా ఈ పాస్టర్ గారు. ఏమని, అబ్బా నా ప్రసంగాలు ఎంత బాగా పనిచేసినాయి, ఎంతమంది ప్రజలు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసు, మన సంఘంలో కూడా బాప్తిసం తీసుకోవడానికి కొంతమంది అడిగిన వాళ్ళని వ్యక్తిగతంగా కొంతమంది తెలుసు, వాళ్ళ జీవితాన్ని నేను తెలుసుకుంటా, అంత తొందరగా ఇవ్వం. ఒక సహోదరి చాలా ఓపెన్గా తన సంగతులన్నీ చెప్పింది, ఇదమ్మా నా పరిస్థితి. ఇక్కడికి వచ్చి వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది నేను బాప్తిసానికి అర్హురాలను కాదు అని. పలాని స్థలంలో నాకు బాప్తిసం ఇస్తానన్నారు కానీ తీసుకున్న ఉపయోగం ఏంది, ఇంకా నేను కీడులో పడిపోతాను అని నాకు అర్థమైంది. ఇది నా జీవితం అని చెప్పిన నేను అన్నాను, నువ్వు ప్రయత్నం చేయి ఆ పాప నుండి బయటపడటానికి, నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తా. ఎప్పుడైతే ఆ పాప నుండి బయటపడతావు అప్పుడే రక్షణ పొందుకమ్మా అని చెప్పాను. నిజమే కదా ప్రియులారా? కానీ ఈరోజు పాప చేయటానికి భయపడలేదు. బాప్తిసం ఇచ్చి యోహాను చంకలు కొట్టుకోలేదు. అబ్బా నా మెసేజ్లు ఇన్ని భలే వస్తున్నారే అనుకుంటున్నా పెద్ద మాట పలుకుతాడు. ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఆ మాట పలుకుతాడు. ఏమన్నాడు? సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పినోడు ఎవడు? ముందు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ముందు మారు మనసు తగ్గ ఫలాలు లేవు కానీ మేము మారు మనసు పొందేమని వస్తారేంటి అంటే, ఈ దినాల్లో కూడా చాలామంది మారు మనసు పొందేమని చెప్పుకుంటూ దానికి సంబంధించిన ఫలాలు లేకుండా దేవుని బిడ్డలు అని చెప్పుకోవడం, అది దేవునికి ఎంతో బాధ కలిగించే విషయం అండి. బాధ పెట్టద్దు, మనం బాధ పెట్టద్దు. మానవానికి తగిన ఫలాలు మనము ఫలించాలి. ఇలాంటి అనుభవం లేకుండా, అనగా దేవుని ఆత్మ మాత్రమే నడిపే దారిలో మనం నడవకుండా
ఆత్మచేత మన శరీరక్రియలను మనం చంపుకోకుండా, స్వార్థము నుండి పాపము నుండి దూరంగా వెళ్లకుండా, నువ్వు నిజమైన పశ్చాత్తాపం వెళ్లకుండా ఉన్నావంటే నీలో నిజమైన పశ్చాత్తాపం, దేవుని పట్ల నమ్మకం లేదు అని అర్థం. టెస్ట్ చేసుకో. నువ్వు రక్షణ పొందుకొని 50 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, సంవత్సరం క్రితమైనా సీనియారిటీలు ఏమి లేవు. బ్రతికినంత కాలం ప్రభు కోసం యథార్థంగా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ అనుభవం లేకుండా నీకు నిజమైన పశ్చాత్తాపం లేదంతే. ఆత్మచేత నడిపించబడటానికి ఇష్టపడరు కొంతమంది. శరీరక్రియలను చంపుకోరు, స్వార్థం కోసమే బ్రతుకుతూ ఉంటారు. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నానని చెప్పుకుంటూనే దేవునికి అపనమ్మకస్తులుగా, నమ్మక ద్రోహులుగా బ్రతుకు ఉండాలి. అలాగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నీ మీద కక్షతో కాదు ఆయన చెప్తుంది, నేను ప్రేమించి చెప్తున్నాడు. సహోదరి, సహోదరా, ఆత్మచేత నడిపింపబడుతున్నావా? నువ్వు ఆత్మ చూపించే మార్గంలో వెళుతున్నావా? ఆత్మ చూపించే మార్గం ఎలా ఉంటుంది అని అంటే మన హృదయాలకి సంతోషాన్ని ఇస్తుంది, మనందరికీ మన హృదయాలకి సమాధానమును ఇస్తుంది, ఐక్యతను కలుగు చేస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? సంతోషాన్ని, సంతృప్తిని, ఐక్యతను కలుగు చేస్తుంది. ఇది లేదు అని అంటే నువ్వు ఆత్మచేత నడిపించబట్టం లేదు అని అర్థం. దేవుడు మనల్ని తన పిల్లలుగా చేసుకున్నారు. కారణం మనం మంచి వాళ్ళమనో యోగ్యులమనో కాదు, కానీ తన కృప ద్వారా ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మన పాపం అంతటికి వచ్చే శిక్షను అనుభవించడం ద్వారా ఈరోజు ఆ యేసు యందు నమ్మిక ఉంచితే చాలు మనము రక్షణ పొందుకోగలుగుతాం. మరి దేవుని మూలంగా పుట్టిన నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆత్మచేత నడిపించబడటానికి నువ్వు అనుమతిస్తున్నావా? నిన్నెవరు నడిపిస్తున్నారు? మనుషులు నడిపిస్తున్నారా? ఆత్మ నడిపిస్తుందా? మీ అమ్మ నడిపిస్తుందా? మీ నాన్న నడిపిస్తున్నాడా? మీ పాస్టర్ గారు నడిపిస్తున్నారా? మీ స్నేహితుడు నడిపిస్తున్నాడా? కాదు. నన్నైనా నిన్నైనా మనందరినీ ఎవరే నడిపించడానికి మనం అప్పగించుకోవాలి చెప్పండి? ఆత్మకి. ఆత్మ చెప్పే దారిలో మనం ఆత్మ శారీరక క్రియలను చంపేసేయాలి రోజు. అలా చేయకుండా ఉంటే నువ్వు నిజమైన పశ్చాత్తాపం, నమ్మకం నీలో లేదని అర్థం. అతడు ఏమాత్రం పాపం విముక్తి పొందుకోలేడు, రక్షణ కార్యం వారి జీవితంలో లేదు అని అర్థం. చూడండి, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 6 వరకు నేను చదువుతున్నాను. చూడండి బైబిల్ తెరిచి. మొదటి యోహాను 2వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకొనివాడు ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకోన బద్ధుడై ఉన్నాడు. మనందరం ఏమనుకుంటున్నాం? రక్షణ పొందుకోగానే ఆయన యందు నేను నిలిచి ఉన్నాను అనడానికి ఆధారం ఏంటంట? అనడానికి ఆధారం ఏంటి? ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటాం. అది ఆయన ఎలా నడుచుకున్నాడో అలా కొత్త పదం. నేను వాస్తవంగా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు అద్భుతంగా ఇస్తూ ఉంటాడు వాక్యాన్ని అనుసరించి. యేసు ప్రభు గొప్ప మాదిరి అని చెప్పా కదా. యేసునే మనం అన్నిటిలో మాదిరిగా తీసుకోవాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం కూడా రక్షణ పొందుకున్నాక ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? ఆ ఇష్టాన్ని నెరవేర్చే సందర్భంలో మనం మన స్వార్థాన్ని ఏం చేసుకోవాలి చెప్పండి? మీకు ఇష్టం లేదు అందుకే చెప్పలేకపోతుంది. నేను మాత్రం చెప్తా. ఎందుకంటే నేను రెడీ ఎప్పుడు కూడా. నేను స్వార్థంగా బ్రతకలేనండి. ఎందుకంటే రక్షణ పొందుకున్నాక కూడా నాకు అంత అవగాహన లేదు. రక్షణ పొందుకొని చాలా కాలం నాకు అంత అవగాహన లేకుండా ఉన్నాను. ఆ తర్వాత ఎప్పుడు నా స్వార్థం కోసం నేను బ్రతకలేదు. ఇప్పుడు అస్సలు ప్రభువా, నేను చేసే ప్రతి పని నీకు మహిమకరంగా ఉండాలా, ఇతరులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి.
అది క్రైస్తవ్యం అంటే. నేను దేవునిలో నిలిచున్నానని చెప్పుకునేవాడు దేవుడు ఎలాగూ నడుచుకున్నాడో అలా నడుచుకుంటాడంట. ఇంకో మాట చూడండి, 3 అధ్యాయం 3వ వచనం. 1 యోహాను 3 అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. హల్లెలూయా. ఎలా ఉంటాడంటే ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకుంటారు. కాబట్టి మనందరం కూడా పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. యేసు కోసం బ్రతకాలి, యేసు మహిమ కోసం బ్రతకాలి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడం కోసం బ్రతకాలి, ఇతరుల ఆశీర్వాదం కోసం, ఇతరుల మేలు కోసం బ్రతికే వారంగా ఉండాలి. అలాంటి వారు సమాధానం కలిగి, నెమ్మది కలిగి, సంతృప్తి కలిగి జీవించగలుగుతారు. కాబట్టి వీటన్నిటి మాటలు ఇంకొక మాట చదివి ఇంకా ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23, 24 వచనాలు ఏమని ఉందంటే, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి. ఇది శిష్యులతో యేసు ప్రభు మాట్లాడు చాలా స్పష్టంగా వినండి మాటలు. ఎందుకు బాగా చెప్తున్నా అంటే, యేసయ్య, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నా మాట నువ్వు గైకొంటావు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఇక్కడ తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఈ అధ్యాయంలో దేవుడు చెప్తాడనమాట. ఆయన స్వయంగా మాట్లాడిన మాటలు. నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకుంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని కూడా ప్రేమిస్తాడు. నా మాటలు గైకున్న వాళ్ళని నా తండ్రి కూడా ప్రేమిస్తాడు. తర్వాత ఇంకా అద్భుతమైన, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. నేను నా తండ్రి మీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాం? నివాసం చేస్తాం. అంటే ఆయన మాటలు గైకరకపోతే నివాసం చేయమని అర్థం. అంతే కదా దాని అర్థం. నా మాటలు గైకుంటే నివాసం చేస్తాం, లేదంటే మీరు గైకున్నప్పుడు మేమిద్దరం వచ్చి నివాసం చేస్తాం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొండు. నా మాటలు నన్ను ప్రేమిస్తే గైకొంటారు, నన్ను ప్రేమించకపోతే గైకొనరు. అంటే దాని అర్థం నువ్వు ఆయన మాటలు గైకొనట్లేదంటే ఆయన ప్రేమించట్లేదని అర్థం. నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోదు, నీ క్రియల్లో నీ ప్రేమను వ్యక్తపరచాలంటే ఆయన మాటను గైకొనే వారంగా మనం ఉండాలి. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రియే. కాబట్టి ఈ విధంగా పౌలు రోమాపత్రికలో నుండి మనం ధ్యానం చేసినట్లుగా విశ్వాసులను దేవుని సంతానమని చెప్తూ, దేవుని సంతానమైన వారు దేవుని ఆత్మ పొందుకుంటారని, దేవుని ఆత్మ పొందిన వారు ఎలా ఆ ఆత్మ మూలంగానే నడిపించబడతారు అని, అలాగే ఆ ఆత్మ పొందుకున్న ఆత్మలో ఉన్నవారు శారీరక క్రియలను చంపేసుకుంటారు అని, నా మహిమ కోసం వాళ్ళు బ్రతుకుతారు అని, ఇలా చేయకుండా అంటే దేవుని ఆత్మ కలిగిన వారు స్వార్థానికి, పాపానికి దూరంగా వెళ్ళిపోతారు అని. అర్థమవుతున్నాయి ఆ మాటలు? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు 1 ఆయన చెప్పిన దారిలోనే నడుచుకుంటారు అని, 2 ఆ ఆత్మ చేత శారీరక క్రియలను చంపివేస్తారని, 3 వారి స్వార్థం, పాపానికి దూరంగా ఉంటారని. ఈ అనుభవం లేకుండా నువ్వు నిజమైన పశ్చాత్తాపం పడలేదని అర్థం, అలాగే దేవుని ప్రేమించటం లేదని అర్థం. మరి ఒక ప్రశ్న, ఈ అనుభవం నీకుందా? దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన అంగీకరించడం ద్వారా తన పిల్లలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిల్లలుగా పరిగణించబడుతూ మనం దేని ద్వారా నడిపించబడుతున్నాం? దేవుని ఆత్మ మూలంగా నువ్వు నడిపించబడుతున్న వ్యక్తివేనా? దేవుని ఆత్మ ఏ మార్గంలో నడిపిస్తుందో నువ్వు ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావా? ఏమంటే దేవుని ఆత్మ నడిపించబడటం సామాన్యం అనుకుంటున్నారా ఏంది? దేవుని ఆత్మ, దేవుడు పరిశుద్ధాత్మ నడిపించడం సామాన్యమైన విషయం కాదు. దేవుని మాట వినటువంటి సామాన్య విషయం కాదు. మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని చంపేసుకుంటూ
చంపుకోరండి, చాలామంది చంపుకోం, మనం చంపుకోవడానికి ఇష్టపడం, కానీ ఇష్టపడాలి. అది దేవుని ప్రజలంటే అదే. మరి ఇంకేం చేస్తాం? కొంతమంది పిచ్చిగా యేసుని ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఎంత ప్రేమిస్తారంటే అసలుకి సమస్తం కోల్పోవటానికి కూడా ఇష్టపడతారు. అసలు యేసులాగా. యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రజల రక్షణ కోసం ఏమన్నా ఉంచుకున్నాడు తనకు తాను? సమస్తం కోల్పోయాడు. ఈరోజు మనం అలా కోల్పోతున్నామా? లేదు, ఏది పోగొట్టుకోకుండా చూసుకుంటున్నాం. మనం టోటల్గా మన బుద్ధి ఎలాంటిదంటే ఏది పోగొట్టుకోకుండా చూసుకుంటున్నాం. తెలివిగా, ప్రభువా నా సంగతి నీకు తెలుసు కదా నాయన, మా పరిస్థితులు మీకు తెలుసు కదా ప్రభువా. దానియేలు అలా అన్నాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అలా అన్నారా? అనలేదు. ఆయన మహిమ కోసం, ఆయన మాట గైకొనుట కోసం తెగించేశారు. అవసరంలా, ఈ ప్రాణం అవసరంలా, మాకు ఈ జీవితం అవసరంలా. ఈరోజు యేసు కోసం చావాలంటే చస్తామే కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేయమన్న పని మాత్రమేమో చేయం. నువ్వు నిలబెట్టించిన ప్రతిజ్ఞకి చెయ్యి ఎత్తామంటే నా దేవుని అవమానపరిచినట్టే. నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా ఒక మనిషి అయినా, రాజు అయినా నీకు నా చేతులెత్తి నమస్కరించి ప్రార్థించానంటే నా దేవుని నేను అవమానపరిచినట్లే. చావనైనా చేస్తాం, సింహాల గుహలోకి వెళ్ళి చావనైనా చేస్తాం, అగ్నిగుండంలో పడేస్తే శిక్షేస్తే ఆడైనా చేస్తాం అంతే. కానీ దేవునికి వ్యతిరేకమైన పనినేమో చేయం. ఉందా దమ్ము నీకు? క్రైస్తవుడా, క్రైస్తవురాలా, విశ్వాసిగా పరిగణించబడుతున్న ప్రియ విశ్వాసులారా, అలాంటి దమ్ము ధైర్యం నీకుందా? ప్రభు కోసం సమస్తం యేసులాగా, సమస్తమును నష్టం యేసులాగా పౌలు బతికాడండి. తర్వాత ఎవరు బతికారు? పౌలు గురించి ఏమనుంది మనందరికీ తెలుసు కదా. ఫిలిప్పీ పత్రికలో క్రీస్తును సంపాదించుకోవడం కోసం అంట ఆయన సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడంట. ఇంకొక మాట అంటాడు, పెంటతో సమానంగా చూశాడంట. మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. ప్రభువా, ఏది నన్ను నడిపిస్తుంది? సైతాన్ నడిపిస్తుందా? నీ ఆత్మ నడిపిస్తుందా? నీ ఆత్మచేత నేను నడిపించబడాలయ్యా. ఆత్మచేత నేను శరీర క్రియలు చంపేసుకోవాలయ్యా. నా స్వార్థానికి, పాపానికి నేను దూరంగా ఉండాలయ్యా. ఇలా ఉండకుండా నన్ను నేను మోసం చేసుకుంటున్నానే. మోసపోబాకు. దేవుడు ఎప్పుడు వెక్కిరించబడ్డావు. దేవుణ్ణి మనం ఎప్పుడు మోసం చేయలేం. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఎవని క్రియల చొప్పున వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మంచి ఫలం కావాలంటే ఏం పనులు చేయాలి? మంచి పనులు చేయాలి. కానీ ఫలాలు మంచివి కావాలని ఆశిస్తాం, మురికి పనులు చేస్తూ ఉంటాం. వాక్యానికి లోబడదాం. ప్రభువా, ముందుగా కృతజ్ఞత చెల్లిద్దాం యేసేకేమని. అయ్యా, నిన్ను అంగీకరించడం ద్వారా నీ సంతానంగా నన్ను పరిగణించావు, నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నావు. ఈ వారసత్వాన్ని నేను కోల్పోకుండా నీ ఆత్మ ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలోనే నేను నడుస్తూ, వింటున్నారా అందరు? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. సో నేను నీ ద్వారా పొందుకున్న ఈ పాప క్షమాపణ, రక్షణ ఎక్కడ కోల్పోకుండా ఆత్మ ఏ దారిలో నడిపిస్తే ఆ దారిలో నడుస్తూ నీ ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపేసుకుంటూ నా స్వార్థానికి పాపంగా మారకముందే నా స్వార్థానికి, పాపానికి దూరంగా పోతూ నిజమైన పశ్చాత్తాపం, నిజమైన నమ్మకం కలిగి యేసు, నీకు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తులాగా దేవుని మహిమ కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల ఆశీర్వాదం కోసం నేను కూడా నీ కుమారుని వలె సమస్తమును, అలాగే పౌలు గారి వలె అయ్యా సమస్తమును నష్టంగా, పెంటతో సమానంగా చూస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ మహిమ కోసం జీవించే కృపను నాకు ఇవ్వు. నీ ఆత్మచేత నన్ను నింపు. వాస్తవంగా నీలో శరీర క్రియలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి నువ్వు ముందు ఆత్మతో నింపబడితేనే నీకు అర్థమవుతుంది. ఆత్మ నీలో నివసించకపోతే ఎలా అర్థమవుతుంది? కాబట్టి అందుకని అంటాడు కదా దావీదు, తప్పు పాపం చేసినప్పుడు నీ ఆత్మ నా యొద్ద నుండి తీసేయొద్దయ్యా అంటాడు. అంటే పాపం వల్ల ఆత్మ కూడా ఏమవుతుంది? తీసివేయబడుతుంది. నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దు. రక్షణ ఆనందాన్ని తొలగించొద్దు. పాపం వల్ల రక్షణ ఆనందం కూడా ఏం చేస్తాం? కోల్పోతాం.
కాబట్టి ప్రభువా, నీ ఆత్మచేతే నేను నడిపించబడాలయ్యా. నీ ఆత్మస్వరాన్ని మాత్రమే నేను వినాలి ప్రభువా. నాయన, నీ ఆత్మ నాలో నివసించాలి. ఆత్మచేత శరీరాన్ని నేను చంపేసేయాలి. నీ బిడ్డగా నేను ముద్రించబడాలి. ఎక్కడ పాపంతో కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. నా స్వార్థం కోసం నేను ఇక బ్రతకడానికి వీల్లేదు. నేను అనే స్వార్థం కాదు, నీవు నీ ప్రజల కోసం, నీ కోసం, నీ ప్రజల మేలు కోసం, ఆశీర్వాదం కోసం నేను బ్రతకాలి. యేసయ్యా, నీ ఆత్మ నాలో తీసేయొద్దు, నీ రక్షణ ఆనందాన్ని నాలో నుండి తొలగించొద్దు అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ఆయన మనకిచ్చిన భాగ్యం ఆయన సంతానమని, ఆయన పిల్లలుగా మనం ముద్రించబడ్డాము కనుక ప్రభువా, నీ బిడ్డగా నన్ను చేసుకున్నందుకు వందనాలు. చెప్పండి, మాట చెప్పండి. యేసయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకున్నందుకు వందనాలు. నీ సంతానంగా నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు. కానీ ఈ లోకంలో ఈ జీవిత కాలంలో ప్రభువా, నీ ఆత్మ నాలో లేకపోతే దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది నాయన. నీ ఆత్మ ఏ రూట్లో నడిపిస్తుందో అర్థం చేసుకోగలిగిన జ్ఞానమును నాకు ఇవ్వండి ప్రభువా. చాలాసార్లు అర్థమైనా కానీ అర్థం కానట్లుగా నటిస్తూ అయ్యా నటనా భక్తి చూపిస్తున్నాను ప్రభువా. ఒప్పుకుందామా మనం? అలాంటి బతుకు నాకు వద్దు యేసయ్యా. నీ ఆత్మ మూలంగా నేను నడిపించబడాలి. నీ ఆత్మ నాలో ఉన్నప్పుడు మాత్రమే నేను శరీర క్రియని నేను చంపివేయగలుగుతాను ప్రభువా. నీ ఆత్మ నాలో నింపు నాయన. నాలో స్వార్థం చంపివేయబడాలి, అసూయ చంపివేయబడాలి, ద్వేషం చంపివేయబడాలి, అయ్యా కలహాలు చంపివేయబడాలి, కక్షలు చంపివేయబడాలి, భేదాభిప్రాయాలు చంపివేయబడాలి, అసత్యం చంపివేయబడాలి, అవిధేయత చంపివేయబడాలి, పాపపు స్వభావం చంపివేయబడాలి, నేను అనే అహంకారం చంపివేయబడాలి, నా స్వార్థం అనే దాన్ని చంపివేయబడాలి. నాలో నువ్వు నివసించాలి. నేను నీ మహిమ కోసం, ప్రజల మేలు, ఆశీర్వాదం కోసం బ్రతకాలి. అవును ప్రియులారా, యేసు ఎప్పుడైతే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీద వచ్చాడో ఆయన ఇష్టం అనేది ఎక్కడ జరిగించలేదు. పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు కనుక తండ్రి మహిమపరచబడ్డాడు. తిరిగి ఆ సింహాసనాన్ని మళ్ళా చేరుకోగలిగాడు. అలాగే పౌలు గారు కూడా, పౌలుతో దేవుడు అంటాడు, పౌలా, ఈ లోకంలో నువ్వు పెళ్లి కూడా కాకుండా ఉండడం మంచిది అంటాడు కొన్ని వచనాల్లో. అలాగే పౌలు గారు ఏం చేశాడో తెలుసా? వివాహం కూడా చేసుకోలేదట. దేవుని కోసం అలా ఉండిపోయి అద్భుతంగా తను ఆత్మచేత నింపబడి దేవుని క్రియలు జరిగించడానికి ఆయన తన్ను తాను చంపేసుకున్నాడు. నువ్వు దేవుని అడుగయ్యా, ఈ లోకంలో నేను జీవిస్తున్నానయ్యా, మేము చాలా మురికి వాళ్ళం యేసయ్యా, నీ ప్రభావం కంటే లోక ప్రభావమే ఎక్కువ మా మీద కనబడుతూ ఉంటుంది. యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు. అడుగుదామా? అందరం ఈ మాట అడుగుదాం. యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు యేసయ్యా. నువ్వు నడిపించే మార్గంలో మాత్రమే నేను నడవాలయ్యా. నీ ఆత్మచేత నేను నింపబడినప్పుడే శరీర క్రియలు నేను చంపుకోగలుగుతాను అయ్యా, చంపివేసుకోవాలయ్యా. నా స్వార్థం చచ్చిపోవాలి. నాలో చాలా అవిధేయతలు ఉన్నాయి, చచ్చిపోవాలి. నాలో చాలా పాపపు ఆలోచనలు ఉన్నాయి, చచ్చిపోవాలి. నాలో స్వార్థంతో కూడిన మనసు ఉంది, చచ్చిపోవాలి. నాలో ఇతరుల మీద అసూయ ఉంది, చచ్చిపోవాలి. ఇతరులని ప్రేమించలేకపోతున్నాం, ద్వేషిస్తున్నాం, అది చచ్చిపోవాలి నాయనా. మాలో నీ కొరకు మేము జీవించాలి, నీ స్వరం మేము వినాలి, నువ్వు నడిపించే బాటలో మేము నడవాలి. స్వార్థానికి, పాపానికి దూరంగా ఉండాలి. సహోదరా, సహోదరి, ఒక్కసారి నిన్ను నీవు మరొకసారి ప్రభు చేతికి అప్పగించుకుందామా? ప్రభు చేతికి అప్పగించుకుందాం. ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. కృతజ్ఞత చెప్పు. ఏ యోగ్యత ఉందని నీ బిడ్డగా నేను పరిగణించబడతానయ్యా? కేవలం నీ ప్రియ కుమారుని జనన మరణ పునరుద్ధానాల ద్వారానే కదా నాకు నీ బిడ్డగా యోగ్యతనిచ్చా. నేను అంగీకరిస్తే చాలు, రక్షణ వచ్చేసిందే. ఈ రక్షణ నేను ఎక్కడ దుర్వినియోగం చేసుకోకూడదు. పరిశుద్ధాత్మదేవా, నీ సన్నిధి నాతో ఉంచయ్యా. నోరు తెరవండి. ఇది వ్యక్తిగతమైంది, ఎవరికి వాళ్ళు. ఎవరి గురించి కాదు ఆలోచించాల్సింది. నా గురించి నువ్వేం ఆలోచించబాకు, నీ గురించి నేనేం ఆలోచించను, నా గురించి నేను, నీ గురించి నువ్వు, మనందరం ఎవరి గురించి వారు ఆలోచించుకుంటూ యేసయ్యను ఒక్క మాట అడుగుదామా? నా స్వార్థం చంపివేయబడాలి, నీ ఆత్మ చేత నేను నడిపించబడాలి, నీ ఆత్మ ద్వారా నేను నింపబడాలి, శరీర క్రియలను చంపేసుకోవాలి.
యేసు క్రీస్తులాగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రజల కోసం నన్ను నేను కరిగిపోతూ అరిగిపోతూ నీ మహిమలో నేను ప్రవేశించాలి. అపోస్తలుడైన పౌలు వలె నీ కోసం, నీ మహిమ కోసం, ప్రజల రక్షణ కోసం అయ్యా సమస్తమును నాకేదైతే మేలుగా అనిపిస్తున్నాయో, నాకేదైతే మంచిగా అనిపిస్తున్నాయో వాటిని నష్టంగా పెంటగా చూసుకుంటూ నీ సాక్షిగా నేను బ్రతకాలి. నన్ను దీవించి మనస్ఫూర్తిగా అడగండి. పరిశుద్ధాత్మదేవుడు ఏదో ఒక మాట చేత నిన్ను బలపరిచే ఉంటాడు. నన్ను నీ ఆత్మ చేత నడిపించయ్యా. నా ఆలోచన చేత వద్దు ప్రభా, నా మనసు చేత వద్దు నాయన, మనుషుల చేత వద్దు ప్రభా, నీ ఆత్మతోనే నేను నడిపించబడాలి. నువ్వు అలా చెప్తూ ఉండగా దేవుడు నీ ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ ఆత్మ చేత నన్ను నడిపించయ్యా. చెప్పి మాట చెప్పు, నీ ఆత్మ చేత నన్ను నడిపించయ్యా, నీ ఆత్మ చేత నన్ను నడిపించయ్యా, నీ ఆత్మ చేత నన్ను నడిపించు ప్రభా, నీ ఆత్మ చేత నన్ను నడిపించు నాయనా. శరీర క్రియలు చంపివేసుకోవాలి నేను ఈరోజు. అయ్యా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తే నన్ను విడిచిపెట్టట్లేదు నాయన. నేను ఏదైనా తప్పు చేసే తల్లిదండ్రులు కూడా అయ్యా అసహించుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు, బయటికి నెట్టివేస్తున్నారు. నువ్వైతే నన్ను సృష్టించిన సృష్టికర్తవు గనుక ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. ప్రియులరా, యేసు ప్రేమను చులకనగా చూడొద్దు. అని ఎంత ప్రేమించాడో తెలుసా? పాపము లేని వాడైనప్పటికీ పాపిగా మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని పాపిగా మారిపోయాడు. ఆ శిక్షణ ఆయన అనుభవించాడు. ఇంకా నువ్వు కఠినంగానే ఉంటావా? ఆయన ప్రేమను ఒక్కసారి తలంచుకో. దేవుడు నీ పట్ల ఒక ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నాడు. దురాత్మ క్రియలు లయపరచబడాలి. ఆత్మ చేతే నువ్వు నేను నడిపించబడాలి. దేవా, శరీర క్రియలు చాలా ఉన్నాయి నాలో, శారీరక క్రియలు చాలా ఉన్నాయి ప్రభువా. నీ ఆత్మ చేత వాడిని నేను చంపేసుకునే కృపను నా మీద కుమ్మరించు. నీ కోసం నేను బ్రతకాలయ్యా, నీ మహిమ కోసం నేను బ్రతకాలయ్యా, ప్రజల మేలు కోసం నేను బ్రతకాలయ్యా, ప్రజల ఆశీర్వాదం కోసం నేను బ్రతకాలయ్యా. నా స్వార్థాన్ని నేను చంపుకోవాలి యేసయ్యా, చంపుకోవాలి, చంపుకోవాలి, చంపుకోవాలి. నా స్వార్థం కోసం నేను ఎప్పుడు బ్రతకూడదు నాయన. రక్షణ పొందుకున్నాననే పేరు మాత్రమే కానీ స్వార్థంగానే బ్రతుకుతున్న దుర్మార్గులమయ్యా మేము. క్షమించయ్యా, క్షమించు. నీ మహిమ కోసం నన్ను నిలబెట్టుకో ప్రభా, నన్ను నిలబెట్టుకో యేసయ్యా. హల్లెలూయా. ప్రేమమయుడా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పరిశుద్ధ దినములో నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించుకునే గొప్ప ధన్యతనిచ్చా. మేము యోగ్యులమని కాదు నాయన, మేమందరం మురికి బ్రతికిన వారా. కేవలం నీ ప్రియ కుమారుని జనన మరణ పునరుద్ధానాల ద్వారా మా పాపపు మలినాలు తొలగించబడ్డాయి. నీ రక్తం ద్వారా మేము శుద్ధి చేయబడ్డాం. కానీ ఈ లోకంలో దేవుని ప్రజలంగా, నీ బిడ్డలంగా బ్రతుకుతున్నప్పుడు నీ ఆత్మ మూలంగా మేము జీవించాలి అని, నీ ఆత్మ నడిపించే మార్గంలో మేము నడవాలని, నీ ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుకోవాలని, మా స్వార్థానికి పాపానికి దూరంగా ఉండాలని ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు ఎలా ఉన్నారు మేము అలా ఉండాలి అని మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృప మా మీద కుమ్మరించయ్యా. మేము బలహీనులమయ్యా, మనుషులమయ్యా, మా వల్ల కాదు యేసయ్యా. నీ ఆత్మ ద్వారానే మేము అలా నడిపించబడగలుగుతాం. పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. నువ్వే మా జీవితాల్ని, మా కుటుంబాల్ని నడిపించండి ప్రభువా. ఈ ఆరాధన కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షత వహించినందుకు మీకు స్తోత్రాలు. పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో, సమస్తములో మీరే ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. సంతోషం, సమాధానం, నెమ్మది కలుగు చేయండి. ప్రతి ఒక్కరూ ఆత్మకు లోబడేవారుగా, ఆత్మ చెప్పే బాటలు నడిచేవారంగా, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుకుంటూ స్వార్థానికి పాపానికి దూరంగా ఉంటూ నీకు మహిమ తెచ్చే వారంగా ఉండుటకు మీ కృప అనుగ్రహించండి. వారి వారి కుటుంబాలను దీవించండి. కుటుంబాలుగా రక్షణ భాగ్యం ఇవ్వండి. ఎంతమంది ఇంకా ఆరాధనకు రాలేదో ఆరాధన ప్రాముఖ్యత
ప్రాముఖ్యతను గుర్తించి ఎన్నడూ ఆరాధనకి ఆయన ఆబ్సెంట్ అవ్వకుండా తండ్రి నిన్ను ప్రేమించి, ప్రజల కోసం కాదయ్యా నిన్ను ప్రేమించి నీ కోసం పరిగెత్తుకొని వచ్చే మనసు మా అందరికీ దయచేయండి. ఈరోజు రాని వారిని క్షమించిన మరొకసారి నడిపించమని, ఈ కార్యక్రమం ఆదినంత వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకు వందనాలు. జరగవలసిన సండే స్కూల్ అలాగే 2 ఆరాధనలు కూడా మీరే నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు శ్రేష్టమైన నామములో నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.